2 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి హైందవ భక్తులు వీరభద్రస్వామి యొక్క పార్వేటి ఉత్సవం చేసుకుంటూ ఉంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వారందరూ కూడా ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తూ పార్వేటి ఉత్సవాన్ని చేసుకొని వెనక్కి వచ్చేటటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అల్లరి మూకలు ముఖ్యంగా ఎవరైతే రోహింగ్యా ముస్లింల చేత ప్రేరేపితం పొంది అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడి కోసం ఒక పక్కా ప్రణాళికతోటి అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా దాడి చేసేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ మీద ముందుగానే ఒక వ్యూహం ప్రకారంగా పెట్టుకున్నటువంటి రాళ్లతోటి హిందువులపై దాడికి తెగబడినటువంటి దుస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జరగటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మేము ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ దేశంలో హిందువులుగా పుట్టినటువంటి వ్యక్తులు కనీసం రోడ్డు మీద వెళ్తూ ఉన్న సందర్భంలో, ఒక ఉత్సవం జరుపుతున్న సందర్భంలో జై శ్రీరామ్ అని నినాదం చేయడం కూడా తప్ప అని మేము అడుగుతూ ఉన్నాం. ఇటువంటి దురాఘాతాలకి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా, ఏ మతం అయినప్పటికీ కూడా వారందరినీ కూడా అరెస్టు చేసి ఈ పార్టీకే వారందరినీ కూడా రిమాండ్ చేయవలసినటువంటి అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందా లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. వారి మీద పెట్టినటువంటి కేసులతో పాటుగా అక్కడ వెళ్తూ ఉన్నటువంటి ప్రశాంతంగా వారి ప్రొసెషన్ చేసుకుంటున్న ఉన్నటువంటి హిందువుల భక్తులపై కూడా ఎందుకని కేసులు నమోదు చేశారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం, మీకు సంబంధించినటువంటి మురికి నాయకులు కొంతమంది హైదరాబాద్లో మాట్లాడుతూ 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో హిందువులందరినీ కూడా తరిమి కొడతామని చెప్తా ఉన్నారే, వారి ప్రొసెషన్ చేసుకుంటున్న ఉన్నటువంటి హిందువుల భక్తులపై కూడా ఎందుకని కేసులు నమోదు చేశారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం, మీకు సంబంధించినటువంటి మురికి నాయకులు కొంతమంది హైదరాబాద్లో మాట్లాడుతూ 15 నిమిషాలు సమయం ఇస్తే ఈ దేశంలో హిందువులందరినీ కూడా తరిమి కొడతామని చెప్తా ఉన్నారే, అరే బట్టే బాజుగాళ్ళారా, 5 నిమిషాలు కనుక ఈ ప్రభుత్వాన్ని మేము కాదు అని అనుకుంటే ఈ దేశం నుంచి మిమ్మల్ని తరిమి కొట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు చేసేటటువంటి పనులు మీ ఇష్ట ప్రకారంగా షరియా ప్రభుత్వం నడిపేదానికి ఈ ప్రభుత్వాలు లేవు. ఇది అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ ప్రకారంగానే ఈ దేశంలో ప్రభుత్వం నడుస్తుంది. ఇవాళ ఎన్డీఏ కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఉంది. గుర్తుంచుకొని కనుక మీరు సరైనటువంటి ప్రవర్తన కనుక చేయకపోతే తగిన బుద్ధి చెప్పేదానికి ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా సైనికుడై ఇవాళ సిద్ధంగా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఎవరైతే దాడులు చేశారో వారందరినీ కూడా తక్షణమే అరెస్టు చేసి రిమాండ్ చేసి వారికి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఇది ప్రజల యొక్క సొమ్ము, ప్రజల ట్యాక్స్ రూపేణా ప్రభుత్వానికి డబ్బు కడుతుంటే వచ్చేటటువంటి సొమ్ము, వారికి ఇచ్చేటటువంటి హౌసెస్ కానీ, గవర్నమెంట్ హౌసెస్ కానీ, రేషన్ కార్డు కానీ, ఎలక్షన్ కార్డు కానీ, వారికి ఇచ్చేటటువంటి ఏ రకమైన ఆరోగ్యశ్రీ పథకాలు కానీ ఏమీ కూడా ఇవ్వటానికి వీలు లేదు. వారిని ఖచ్చితంగా శిక్షించాలి అని చెప్పి, ఇది గనక చేయకపోతే విహెచ్పి ఆధ్వర్యంలో, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేసి ఏ రకంగా అయితే ఉత్తరప్రదేశ్లో మిమ్మల్ని కంట్రోల్ చేశారో ఆ రకమైన కంట్రోల్ చేయడానికి ఇవాళ ఇక్కడ విహెచ్పి ఇతర వివిధ క్షేత్రాలను కూడా సిద్ధంగా హెచ్చరిస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.